పాడుటకు ఏ జ్ఞానం నాకు లేదు నిన్ను గూర్చి చెప్పుటకు.
చెప్పుకుంటూ ఆయన ప్రార్థన ఆయన గ్రామానికి అయితే ఆయన వస్తున్నాడన్న సంగతి ఆ గ్రామానికి తెలుసుకొని అంటే మన ఊరికి ఏదైనా ఒక రంగాలు లేకపోతే గ్రామానికి సాయం వస్తారు కదా, గ్రామానికి సాయం వస్తారు అట్లా తక్కువ వేస్తారు. అట్లా ఊళ్ళందరూ తెలుసుకోడు యశుప్రభు ఆ గ్రామానికి వస్తున్నారు. అయితే ఇక్కడ ఆ గ్రామంలో నుంచి వేరే ఒక స్త్రీ ఉంది, రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉంది. అయితే ఆ స్త్రీ ఆ యొక్క గ్రామం నుంచి వేరేవాడు, ఆయన ఆ యొక్క ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వస్తున్నట్టు ఆ యొక్క మార్గమధ్యలో ఆయన చూడాలి, యేసుప్రభు వారిని చూడాలి. ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, ఎన్నో ఆశ్చర్యాలు చేసేవాడు. నాకు యొక్క రక్తస్రావం దేవుడు తీసుకునేవాడు, దేవుడు ఆయన్ని తెలుసుకొని ఆయన కొరకు దేవుడు చూస్తాను, చూస్తాను. దేవాలయంలో వస్తున్నారు, యశోప్రభు వస్తున్నారు, ఆయన ఎదురు చూస్తారు. ఇదిగో మార్గం వస్తున్నాడు, లేదా ఆత్మాలు వస్తాడు, లేదా సిద్ధ మార్గం వస్తాడు. అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ వేదన పడదు, బాధపడదు, తిరుగుతాడు. ఆయనలో పుష్పంలో రోగం చేత బాధపడదు, అసలు నలభై స్థితి ముందుకు సాగని స్థితి అందరూ ఆమె ఆశ్రమం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని మనం మనందరూ దేవుని గురించి తెలుసుకున్నప్పుడు మనం కూడా దేవుని సత్యం ఆయన ఆశ్చర్యంగా వాడుకుంటారు. ఆశ్చర్యం కారణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కదా. ఆ విధంగా ఇప్పుడు ఏమో ఆశపడతాను, యేసుప్రభు వాడు ఎవరిస్తున్నారు, ఎన్ని చూస్తాడు అని ఆశపడదు, వేదపడతాను, చూస్తాను, ఎదురు చూస్తాను, ఎప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఆయన వస్తాయని తెలిసి ఆయన వస్తాడు, ఎదురు ఆయన వస్తాడు. ఆ లక్ష్యం ఆయనకు చూస్తాను అనుకుంటే తెలియదు, కానీ ఆయన మాటలు ఆయన చూడాలి, ఆయన చూడాలి. ఒకసారి ఆయన చూడాలి, ఆయన చూడకపోతే ఆయన మనుషులు అనుకుంటే చాలు, నీవు ఆయన చూసిన చాలు అనుకుంటాడు. కానీ ఆమె ఎదురు చూస్తాడు, ఎదురు చూస్తా ఉంది. మనం కూడా దేవాలయం యోగా కడవలు కావాలంటే దేవాలయం రెండవ గ్రామాలుగా వస్తుంది. ఆయన సిద్ధపడి ఉంటారు. మనకు ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మనం ఆ స్త్రీ వాళ్ళు ఎదుర్కొని ఉంటారు. ఆ స్త్రీ ఎదురు చూస్తూ ఉంది, ఆ రక్తస్రావమైన స్త్రీ ఎదురు చూస్తూ ఉంది. నీవు కూడా ఇలాంటి హరిగా ఉన్నాడు, నీవు కూడా అనేక సమస్యలతో ఉన్నావు, అనేక ఇబ్బందులతో ఉన్నావు. ఇదిగో ఆయన రానాడు, ఆయన రానాడు, ఆయన వచ్చే నాకు సమీపంలో ఆయన శక్తులు ఆయన శక్తులు ప్రతి ఒక్క విషయం జరుగుతూ ఉన్నాయి. చూడండి,
ఇక్కడ స్త్రీలు చూస్తాం. చూడండి, ఎన్ని దినముల నుంచి ఆయన స్థలంలో వేదపడి బాధపడి 12 ఏళ్ళ నుంచి వేదపడి ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 12 సంవత్సరాలు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాలు ఆమె ఎదురు చూస్తారు. ఎవరు చూస్తారు? ఎవరు ఈ లోపల నుంచి తొలగిస్తారు? ఏ వైపు వేసినారో బాగు చేస్తారు. ఆమె ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తా ఉంది. 12 అంటే శిశువులు 12 శిశువులు మోసం చేసి వెళ్ళిపోయారు. ఆ స్థానంలో వచ్చారు. అపోస్తలుడైన పౌలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిష్యులు వచ్చారు. 12 శిష్యులు, 12 సంబంధాలు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈమె 12 సంవత్సరాల నుంచి ఆమెను బాధపడతాం. వేదపడుతుంది. కానీ వచ్చారండి అసలు రాజు చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చారు, యేసు ప్రభువు వచ్చారు. ఆమె చూస్తాడు. ఆమె కళ్ళైతే చూస్తూ కళ్ళైతే చూడడానికి ఎదురు కాదు, ముసుగు వేస్తూ ఆమె చూస్తే ఉంటారు. దూరంలో రాయబడి చెరువులో పెట్టుకొని చూస్తున్నారు. ఏ విధంగా ఎలా ఉన్నారు చూడాలి. ఆ యేసు ప్రభువుని చూడాలి. ఎదురు చూస్తాం. ఆయన వచ్చి ఆయన చూస్తూ ఆ జనసమూహంలో ఆయన ముందు అయితే జనసమూహంలో ఆయన వెనక వస్తాడు. ఆయన వెనక జనసమూహం ఇంకొకరు వస్తారు. జనసమూహంలో ఆయన ముందుకు వెళ్తే వెళ్ళిపో అంటాను. నా లోకం చూస్తే, నా స్థితిని చూస్తే బాధపడతారు. అయినా ఆ బాధ వేదన పెట్టుకొని ఒకేసారి ఆయన చూస్తాను. ఆయన కుటుంబంలో ఆయన దర్శించకపోయినా పడలేదు. ఆయన ఎదురు పోయినా పడలేదు. కనీసం ఆయన వేసుకున్నారు. వస్తువులు యోగ్యత పట్టినారు. ఆయన యొక్క వస్తువులను పట్టుకుంటారు. ఆయన దేశంలో నుంచి ఎదురుపడి ఆ దేశంలో నుంచి ముసుగు నిండా వేసుకోండి. కింది వారికి జనసమూహంలో ఎవరు చూడరు. కింది వాడు మొత్తం ఆయన ఉన్నాడు. ఆయన వస్తువులను ఆయన ఆయన్ని దర్శించాలి. ఆయన ఒకసారి ఆయన చెప్పుకుంటుంటే నా చాలు అనుకుంది. అది జనసమూహం అంతా వెళ్తాం ఎదురు చూస్తారు. కానీ ఈనాడు మనం తెలుసుకోవాలి. దేవుడు చూడాలి. దేవుడు ఇంకా దేవుడు దేవుడు చూస్తున్నాను. అదిగో కానీ ఆయన చూస్తాను. ఎవరు చూస్తున్నాను ఎవరు చూస్తున్నాను అదే చివరి చేస్తాను. చివరికి దొరకలేదు.
ముట్టుకోగా ఆయన నుంచి ఒక ప్రభావం ఆ బిడ్డ అక్కడే స్వస్థంగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వెళ్ళి మనం చూస్తాం. ఎవరైనా ముట్టుకున్నారో మనం ఎదురు చూస్తున్నాము. ఏ సమయంలో ఆయన మన ఎందుకు ఏమంటారో తెలియదు. ఏ సమయంలో ఆయన మన ఎందుకు తిరిగి ఆయన ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా ఆయన సన్నిధి వెళ్ళి కానీ ఆయన కలుగులో నువ్వు సిద్ధమై ఉండాలి. ఆయన ఎదురు చూసే స్వభావం ఉండాలి. ఆయన ఎదురు చూసే వాతావరణం ఉండాలి. ఆయన సత్సంగా నచ్చు వాతావరణం ఉండాలి. ఆయన అప్పుడే ఆయన రాజు రచించబడతారు. చూస్తారు ఎవరు నన్ను ముట్టుకున్నారు, ఎవరు నన్ను ముట్టుకున్నారు చెప్పండి. నాకు అక్కడ శిష్యుడు నేను అనుకుంటున్నాను అక్కడ అయ్యా దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే కార్యాలు సాక్ష్యం చెప్పుకుంటున్నాం. లేదు చేసే మనిషి ఎంతో గొప్పగా వస్తున్నాం. కానీ ఎవరైనా రక్షించబడుతున్నారా? ఎవరైనా దేవుడు సువార్త విని దేవుడు దగ్గరికి వస్తున్నారా? లేదు. అక్కడ స్వస్థత పడుతుంది. నీ విశ్వాసం దేవాలయం సర్వీస్ నువ్వు అట్టి విశ్వాసం కలుగుతున్నావా? అట్టి విశ్వాస జీవితంలో పాల్గొని జీవితంలో జీవిస్తున్నావా? లేక అక్కడ దేవుడిని దూరంగా వెళ్ళు, ఈ లోకాన్ని చూస్తున్నావా? ఒకసారి పరిశీలించుకోవాల్సి ఉన్నాయి. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ స్థితిలో నువ్వు దేవుడు, నీ నీతిలో, నీ భక్తిలో ఇప్పుడు ఎలా నువ్వు దేవుడు